ఈ పేషెంట్ ఏజ్ చూస్తే మీరు ఇక్కడ 69 ఇయర్స్ ఈ పేషెంట్. 7. సో కొంతమందికి అర్లీ ఆర్థరైటిస్ అంటారు, అంటే కీళ్ళవాతం వల్ల లేకపోతే డిఫరెంట్ వేరే ఫ్రాక్చర్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఫ్రాక్చర్ అయింది అనుకోండి, అది సరిగ్గా అతుక్కోలేదు అనుకోండి, అప్పుడు దాని వల్ల కూడా ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది. అలాగే కీళ్ళవాతం ఉన్నా కూడా ఆర్థరైటిస్ డెవలప్ అయిపోయి పూర్తిగా అరిగిపోద్ది అనమాట. అది ఏజ్ లో కూడా అవ్వచ్చు, ఓన్లీ పెద్దవాళ్ళకనే కాదు. కీళ్ళవాతం అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ అంటారు దాన్ని. సో అది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్, మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి బాడీలో. సో దాని వల్ల కూడా అరిగిపోవడం జరుగుతుంది అనమాట. అలాంటి వాళ్ళకి అర్లీ ఏజ్ లో కూడా ఆర్థరైటిస్ వచ్చి పూర్తిగా అరిగిపోతుంది. ఒక 2 days బ్యాక్ నేను ఒక 29 ఇయర్స్ అబ్బాయికి ఆపరేషన్ నీ రీప్లేస్మెంట్ చేశాను. అంటే తనకి ఇదే సేమ్ కేసు మొత్తం సేమ్ కేసు. ఇప్పుడు ఇది 69 ఇచ్చిన ఏజ్ అయితే తన ఏజ్ 29 ఇయర్స్, పూర్తిగా అరిగిపోయింది జాయింట్. ఎందుకంటే కీళ్ళవాతం వల్ల ఆటో ఇమ్యూన్ కండిషన్. బట్ అర్లీ ఏజ్ లో కూడా వచ్చి పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. వేరే ఆప్షన్ ఏముండదు. ఇప్పుడు తను పూర్తిగా అసలు మోకాలు అనేది కింద అడుగు కూడా పెట్టలేడు. సో అలాంటి వాడికి కూడా ఆపరేషన్ చేసి ఇప్పుడు స్టేబుల్ గా 3 days లో నేను నడిపించాను.